హాయ్ ఫ్రెండ్స్, అందరు మంచిగా ఉన్నారా? నేనైతే మంచిగానే ఉన్నా. ఇక 2-3 రోజులు అయితే అంది వీడియోలు అయితే పెడతలేను. గిరాకీ బాగా వచ్చింది కుట్టడానికి అయితే, అందుకని కుడుతున్నా. ఇక ఫుల్ వర్షం అయితే పడుతుంది, అందుకని సొరకాయ గారెలు చేద్దామని అనుకున్నా. కానీ ఇప్పుడు వర్షంలో ఏం చేయాలనేసి గంజిపిండి అయితే పెడుతున్నా. చూడలి, సొరకాయ సగం అయితే దూరం పెట్టుకున్నా. ఫస్ట్ ఇక పల్లీలు అయితే వేయించుకుంటాను. చూడలి, అప్పుడప్పుడు గిట్లనే ఇక స్పూన్ తీసుకొని వేయించుకోవడం ఏందని చెప్పేసి ఈ చేతితోనే అయితే వేయించుకుంటా. చూడలి, మీరు కూడా ఇట్లనే వేస్తారా? కామెంట్ బాక్స్లో తెలియజేయాలి. 2 ఉల్లిగడ్డలు అయితే సన్నగా తరిగి పెట్టుకున్నా. కల్లేమాకు అయితే ఒక 5-6 రెమ్మలు అయితే తీసుకున్నా. కొత్తిమీర కూడా కొంచెం కట్ చేసి పెట్టుకున్నాను. మన పచ్చిమిర్చి ఉన్నాయి కదండి, పచ్చిమిర్చి అయితే ఒక 6 తీసుకున్నా. వాటిని అయితే సన్నగా కోసి పెట్టుకున్నాను. నువ్వులైతే కొన్ని మనం అంటే 4-5 స్పూన్స్ అయితే తీసుకున్నాను నేను. మీరు మీ ఇష్టం నన్ను వేసుకోవచ్చు, ఎక్కువ ఉంటే బాగుంటుందని నేను కొన్ని ఎక్కువ వేసుకున్నా. బియ్య పిండి అయితే ఒక కప్పు తీసుకున్నా. అంటే మనకు సొరకాయ తురుములో తగినంత వేసుకోవాలి, తర్వాత చూసుకొని. ఇందాక నేను వేయించుకున్నా కదా పల్లీలు, అవి అయితే చల్లారి పెట్టుకొని కొంచెం కచ్చాపచ్చగా దంచుకున్నా అండి. పొట్టు అయితే తీసేసుకున్నా. వాటిని పైంది తీయాల్సిన అవసరం లేదు, కానీ కొంచెం పొట్టు వస్తుంది అని చెప్పేసి నేను తీసుకున్న. దీనికైతే పచ్చడిలోకి అయితే నేను అట్లనే యూజ్ చేస్తాను. ఏమని ఇప్పుడు తురుముకున్న సొరకాయ తురుము ఉంది కదా, దాంట్లో అయితే ఇప్పుడు దంచుకున్న పల్లీలు అయితే వేసుకుంటాను. దీంట్లోనే ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర ఇవైతే యాడ్ చేసుకుంటున్నా. చూడండి, పనిలో పని అని ఆడవాళ్ళకి ఎప్పుడు చూసినా ఖాళీ అయితే ఉండదండి. వర్షం వచ్చిందని ఇది చేయాలి అది చేయాలి అని చెప్పేసి ఏదో ఒకటి అంటూనే ఉంటారు ఇంట్లో. చేయక తప్పదు కదా, మరిగా చేసుకున్నాక ఏం చెప్తామని చెప్పి పిల్లల కోసం అని చేస్తాం కదా. మీరు కూడా అట్లనే చేస్తారా? ఇప్పుడైతే నువ్వులు వేసుకుంటున్నా. చూడుల్లి, నువ్వులు ఎక్కువ వేసుకోవాలి, ఇంకా టేస్ట్ అయితే మంచిగా ఉంటుంది. కారం అయితే దీనిలో తగినంత వేసుకుంటున్నా. ఉప్పు అయితే వేసుకుంటున్నా, చూడండి తగినంత. ఎల్లిపాయలు అయితే దంచడం మర్చిపోయినా, అందుకని మళ్ళీ తీసుకొని ఎల్లిపాయలు అయితే పక్కన పెట్టేసుకొని దంచుకుంటున్నా. చూడండి, కొన్ని అయితే వేసుకుంటున్నా. ఎల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకోవాలి. నేను టైంకి తీసుకున్న కాబట్టి కొంచెం కొన్ని వేసాను. జీలకర్ర కూడా వేసుకోవాలండి, కొంచెం టేస్ట్కు తగినంత. కావాలంటే మీరు ఓమ కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది ఇంకా టేస్టు. అన్నీ అయితే నేను మిక్స్ చేసుకుంటున్నా ఫస్ట్, ఎందుకంటే పిండి వేసిన తర్వాత కొంచెం మిక్స్ అనేది అవ్వదు, ఉండలుగా ఉండిపోతుంది అక్కడక్కడ కారం ఉప్పు అలా అని నేను ఫస్ట్ టైం మిక్స్ చేసుకుంటున్నా మొత్తం కూడా. దీనిలోనైతే మనం వాటర్ అస్సలకే కలపొద్దండి. మొత్తం కూడా సొరకాయలో వాటర్ ఉంటుంది కదా, ఇప్పుడు చూసారా ఎంత తడి ఉందో, దానికి సరిపడ మాత్రమే బియ్యపిండి వేసుకొని కలుపుకోవాలి మనం. అట్లా చేస్తేనే మంచి టేస్ట్ ఉంటుంది. ఒకవేళ మనం వాటర్ కలుపుకుంటే అస్సలు టేస్ట్ అనేది మంచిగా ఉండదు. ఇలా చూపించిన విధంగా అయితే చేసి చూడండి, చాలా బాగుంటుంది. ట్రై చేసి కామెంట్ బాక్స్లో అయితే తెలియజేయండి ఎలా వచ్చిందని. చూసారా, ఇలా రావాలి కలుపుకుంటే మనం. నేనైతే మొత్తం మిక్స్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నా. చూడండి, 3 అయితే చేసుకుంటున్నా. పెనం మీద ఆల్రెడీ ఒత్తేసి అయితే పెట్టుకున్నా అండి. క్లిప్ మర్చిపోయాను తీయడము, అందుకని చూపిస్తున్నాను. చూడండి, ఫస్ట్ మనం పెనం మీద అయితే కొంచెం ఆయిల్ వేసుకొని దానిపైన ఈ ముద్ద వేసుకొని మంచిగా ఫ్లాట్గా ఒత్తుకోవాలండి. ఇలా రంధ్రాలు అయితే పెట్టాలి, ఎందుకంటే మనం ఆయిల్ ఎంత వేస్తే అంత క్రిస్పీగా మంచిగా వస్తుందండి. లేకపోతే కాలదు, మధ్యలో మంచిగా ఉండదండి. అందుకని మనం ఇట్లా హోల్స్ అయితే పెట్టుకోవాలి కంపల్సరీ. దాంట్లో ఆయిల్ వేస్తూనే ఉండాలి, కాలుతూ ఉంటే మంచిగా ఉంటుంది. అట్లనే రెండో సైడ్ అయితే తిప్పుకున్నా అండి. ఆయిల్ మళ్ళీ వేసుకున్నాను. ఇలా స్లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే కాల్చుకోవాలి, మంచిగా ఉంటుంది. చూసారా ఎంత బాగా వచ్చిందో, చాలా టేస్ట్ ఉందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈరోజు అయితే స్కూల్కి వెళ్ళినా అండి. మా అబ్బాయిది హాఫ్ డే ఉండే, అందుకనేసి
స్కూల్కి అయితే వెళ్ళినాం. పేరెంట్స్ మీటింగ్ కూడా ఉండే, అందుకని పేరెంట్స్ రావాలని చెప్పేసి అని అన్నారు. అందుకని ఇక మా వారికి కూడా జ్వరం వచ్చింది. ఇద్దరం కలిసి అయితే స్కూల్కి వెళ్ళినాం. స్కూల్ అయితే ఎండ్ అయింది. ఎండ్ టైంలో ఇట్లా ఉంటుంది చూడండి ఎంతమంది ఉన్నారో. ఇంకా వెళ్ళిపోయారు చాలామంది, ప్రోగ్రామ్ ఉన్న వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారండి. చూసారా? మరి వీడియో నచ్చిందా? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.